హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోబీ మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్గా వాటర్లోకి వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా క్యాలీఫ్లవర్ని పీసెస్ చేసుకొని అవి వచ్చేసి వాటర్లోకి యాడ్ చేయాలి. కొద్దిగా సేపు బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా లేకోకుండా ఇలా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పీసెస్ అంతా. ఇలా వాటర్ని అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మనం దీంట్లోకి వచ్చేసి కార్న్ఫ్లోర్, మైదా పిండి, బియ్య పిండి కొద్దిగా యాడ్ చేసినాం అనమాట. యాడ్ చేసి అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం యాడ్ చేసినాము. ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి లైట్గా వేసుకోవాలి, వాటర్ కూడా ఫుల్గా వేసుకోకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. కాసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి దీంట్లోకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్గా అయితే ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయినది వచ్చేసి ఇలా చేసుకున్న వాటిని వచ్చేసి మనం వేరే ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ కూడా అందులోకి యాడ్ చేయాలి. అందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకొని గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఫైనల్గా ఇలానే ప్రిపేర్ చేసుకొని ఇలానే తినేస్తున్నాం అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.